షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సియా నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు తన ఉచితమైన కృపచేత గడిచిన దినమంతా వాళ్ళందరినీ కాచి కాపాడి మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టినందుకే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఈ యొక్క వాక్యము యూట్యూబ్లో షేర్ చేయబడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ లింక్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మంది ఈ వాక్యమును వింటకు మీ వంతుగా దీన్ని షేర్ చేసి దేవుని పనులు పాలు భాగస్తులై దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయం కాదు. ఇక్కడ ప్రభుత్వం అంటే మనకి తెలుసు కదండి, అధికారము. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళ అధికారం చెలాయిస్తారు, పెత్తనము అన్నీ కూడా. వాళ్ళు ఏం చెప్తే అదే శాసనం, ఏం చెప్తే అదే జరుగుతుంది. ఇక్కడ కూడా సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వండి. ఏంటండి, ఆయనను సేవించాలి మనం అందరం కూడా. ఇక్కడ ఆ దేశం వారు, ఈ దేశం వారు, ఆ జాతి వారు, ఈ జాతి వారు, లేకపోతే ఆ భాష, ఈ భాష అని ఏమీ లేదు. అందరూ కూడా ఆయన సేవించాలి. అదే ఆయన చిత్తానుగా అందరూ కూడా మారు మనసు పొంది ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి నీతి, న్యాయ, యథార్థతలు కలిగి జీవించాలి. అదే ఆయన చిత్తము. కాబట్టి దానిని నెరవేర్చుడి కంటండి ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడును లయం కాదు, అది శాశ్వతము. 5 సంవత్సరాలకు మారిపోయే మన గవర్నమెంట్లు కాదు అది, లేకపోతే సంవత్సరం మారిపోయే గవర్నమెంట్ కాదు, లేకపోతే కొన్నాళ్ళు ఉద్యోగం చేసి లేకపోతే రాజీనామా వచ్చే ఒక ఉద్యోగం కాదు. ఇది ఏంటంటే ఇది శాశ్వతమైనది, ఎప్పటికీ నిలిచేది. ఎప్పటికీ ఆయనే మహారాజు, ఎప్పటికీ ఆయనదే ఆధిపత్యం, ఎప్పటికీ ఆయనదే అధికారము. కాబట్టి ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. మరి దానికి ఎవరు అర్హులు చూస్తే గనక దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో, అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు, వారు యుగయుగములు, యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ఎవరండి? మహోన్నతిని పరిశుద్ధులే. ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తున్నారో, ఎవరైతే ఆయన మాటకు లోబడుచున్నారో, ఎవరైతే ఆయన మాటకు విధేయులై ఆయన మాట చొప్పున బ్రతుకుచున్నారో ఆయన పరిశుద్ధులే ఆ యొక్క రాజ్యాధికారం నొందుదు, దానికి అర్హులు. వారు యుగయుగములు, యుగాంతముల వరకు రాజ్యం మేలుదురనే మాటను ఇక్కడ చూస్తున్నైతే, మరి దేవుడు తన యొక్క ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం ఇవన్నీ కూడా తండ్రి దగ్గర ఉన్నాయి. వాటికి అర్హత సాధించాలంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఇక్కడ అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి అంటే నీతి, న్యాయ, యథార్థతలు కలిగి జీవించేవారు మాత్రమే ఆ యొక్క రాజ్యాధికారానికి అర్హులుగా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు కదా, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన అనగా యేసుక్రీస్తు యెహోవా మెస్సియా పరలోకమునకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటినీ తొలగిపోదు. కాబట్టి ఆ రాజ్యానికి లేకపోతే ఆ ప్రభుత్వానికి మనము వారసులం అవ్వాలంటే, అధికారం క్రింద బ్రతకాలని ఆశ కలిగి ఉంటే కనుక ఆయన చిత్తమునకు తల వంచవలసింది. ఆ యొక్క విధేయులమై ఆయన వాక్యమునకు, ఆయన మాటకు విధేయులమై జీవించవలసింది. కాబట్టి ఎవరైతే ఆయన చిత్తమునకు తలయొక్కి ఆయన యొక్క మాటకు విధేయులై జీవిస్తారో ఆ యొక్క శాశ్వతమైన ప్రభుత్వం క్రింద, ఆ యొక్క శాశ్వతమైన అధికారం క్రింద బ్రతుకుచు ఆ యొక్క నిత్య జీవనానికి అర్హులవుతారు. కాబట్టి అట్టి కృపను మనం అందరం కూడా పొందుకుందాం, ఆయన మాటకు లోబడదాం, నిత్య జీవనకు వారసులు అవుదాం. ఈ మాటను బట్టి దేవుడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక.
ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ ప్రభుత్వం శాశ్వతమైన తండ్రి, అది అన్నటికీ తొలగిపోయినది ప్రభువా. ఆ యొక్క శాశ్వతమైన రాజ్యం క్రింద మేము బ్రతకని ఆశపడుతున్నాము. దానికి వారసుల మొగటకు తండ్రి, దానికి అర్హుల మొగటకు నీ కృపను, నీ శక్తిని, బలం దయచేయండి. నీతి, న్యాయ, యథార్థతలు కలిగి జీవించుటకు, నీ చిత్తము చొప్పున బ్రతుకుటకు, నీ మాటకు లోబడుటకు మాకు నేర్పించమని, ఈ వాక్యం ద్వారా మా ఆత్మను బలపరచమని, వాక్యం నా బిడ్డలు ఎవరైతే ఇంకా సందేహములతో ఉన్నారో వారి సందేహములు తీర్చి నాయన నీ యొక్క రక్షణలో వచ్చి కృపను దయచేయమని, ఇంకో గాయపడిన బిడ్డలు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరిచి నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.